అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రంలో 108 సర్వీస్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈ 108 సర్వీస్ వల్ల సకాలంలో అందకపోవడం వల్ల మా కుటుంబం అనేది రోడ్డును పడడానికి ఒక మూల కారణమైంది. అంతేకాకుండా ఈ 108 సర్వీసులు అనేవి ప్రభుత్వం తెలిసి ఇస్తుందా తెలియక ఇస్తుందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు కంపెనీలకి. ఎందుకంటే ఆ కంపెనీ అనేది కరెక్ట్ కంపెనీ కాదని తెలుసుకొని ఇవ్వాలి. ఎందుకంటే 108 సర్వీస్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా అందరికీ, అంటే పేద పెద్ద అనే భేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని మొదలు పెట్టడం జరిగింది. కానీ ఈ రోజు వచ్చేసరికి ఆ సర్వీస్ అనేది ఒక చీటింగ్ చేసే, ఒక ఫోర్జరీ చేసే, ఒక ఫ్రాడ్ చేసే కంపెనీకి ఇవ్వడం వల్ల నాలాంటి కుటుంబాలు ఎన్నో సఫర్ అవుతున్నాయి. దీని మీద నేను పలు విధాలుగా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ కంపెనీ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అంతేగా 108 కాకుండా 104 సర్వీస్ కూడా వాళ్ళకి కేటాయించారు. అలాంటి కంపెనీలకు కేటాయించడం వల్ల అసలు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆ కంపెనీకి అర్హత ఉందా లేదా అని తెలుసుకోకుండా అలాంటి కంపెనీలు కేటాయించడం వల్ల నాలాంటి కుటుంబాలు ఎన్నో రోడ్డును పడుతున్నాయి. ఇంకా ఎవరికైనా ఈ 108 సర్వీస్ కానీ వాళ్ళ ఇబ్బంది జరగడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే నన్ను సంప్రదిస్తే ముందు ముందు నేను దీన్ని లీగల్ సెల్ ద్వారా నేను ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాను. నాకు జరిగిన కష్టం అనేది వేరే వాళ్ళకి ఎవరికి జరగకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను గ్రీవెన్స్ లో పలు విధాలుగా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. నాకు ప్రభుత్వం అనేది దీని మీద ఎంక్వైరీ చేసి సరైన చర్యలు తీసుకోవాలని నేను పలు విధాలుగా గ్రీవెన్స్ లో డిఎంఎండ్హెచ్ఓ గారికి అండ్ కలెక్టర్ గారికి ఎన్నో విధాలుగా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు నేను ఎవిడెన్స్ తో సహా ఆ కంపెనీ మీద ఎవిడెన్స్ తో సహా ఆర్టీఐ ఎవిడెన్స్ తో సహా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇకనైనా సరే ప్రభుత్వం స్పందించి ఇలాంటి కంపెనీలకి ఇలాంటి సర్వీసులు అనేది ఇవ్వకూడదనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా రీసెంట్ గా 104 అనేది టెండర్ లోకి వీళ్ళు వచ్చేటప్పటికి ఏ విధంగా ఇచ్చారో నాకు తెలియదు. 104 వీళ్ళకి కేటాయించారు. ఈ 104 లో ఇప్పుడు కొత్తగా సంజీవని అనే ప్రాజెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇందులో మెడికల్ టెస్ట్లు అనేసి ఇంకొక విధంగా వీళ్ళకే కేటాయించడం జరిగింది. ఇది దగ్గర దగ్గర ఒక 700 కోట్ల దాకా ప్రాజెక్ట్ ఇది. ఇలాంటి కంపెనీలకు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు అనేది ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అనేది ముందు ముందు మేము చేయబోయే పోరాటం బట్టి అర్థమవుతుంది. దీన్ని అనమాట మేము కొద్దిగా స్ట్రాంగ్ గానే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా సరే ఈ 108 వల్ల కానీ ఎవరికైనా సఫర్ అయి ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు భరోసాగా, తర్వాత నాకు కూడా సపోర్ట్ గానే ఉంటది. ఇంకా నాకు చాలా మంది కాంటాక్ట్ అయ్యారు, మాట్లాడాము. ముందు దీన్ని స్ట్రాంగ్ గా తీసుకెళ్ళడానికి నేను ఏ విధంగా కృషి చేయాలనే దాని మీద మేము డిస్కస్ చేస్తున్నాం. మీరు కూడా సపోర్ట్ ఉంటే దీన్ని ముందు గట్టిగా తీసుకెళ్ళి ఇక మీదట మన కుటుంబాలు ఎలాగా నాశనం అయిపోయినాయి, ఇంకా వేరే కుటుంబాలు కూడా ఇలాంటి సర్వీసులు అందకుండా నాశనం అవ్వకుండా ఉండాలనేసి చేసే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేస్తారని మీ అందరికీ కోరుకుంటూ నమస్కారం అండి.